అందుకనే ఎలా చాతుర్మాస దీక్ష రాబోతుంది, దానికని కేవలం మనశాంతి కోసం కాకుండా ప్రజలందరూ బాగుండాలి అందరికీ అనే ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇది నాకు గత 2003 నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంతకుముందు వేరే మాలలు, మన అయ్యప్ప మాల అలాంటివి వేసేవాడిని, ఇంకా వేరే యోగా ప్రాక్టీసులు చేసేవాడిని. కానీ 2003 నుంచి మటుకు ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా నిష్ఠగా చేసుకుంటాను. కాకపోతే అన్నిసార్లు బయటికి తెలియదు. అది నేను సినిమాలు చేయడం వల్ల అది బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రజా జీవితం ఉండటం వల్ల బయటకు వచ్చే అంశం అది. ఈ సృష్టిని నడిపే విష్ణుమూర్తి ఆయన సైనించే కాలం అది. అందుకని చెప్పి ఆయన భక్తులందరూ కూడా ఈ ప్రాసెస్ని గౌరవించే వాళ్ళందరూ, ఈ కల్చర్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు. ఇదేనంటే ఇది ఒక గృహస్థ ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి ఒంటిపూట భోజనం చేస్తూ కింద పడుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చే డిసెంబర్ కార్తీక మాసం దాటే వరకు ఉంటుంది. గతంలో ఒకసారి విజయవాడ దుర్గమ్మ ఘాట్లో